Hi, welcome to YoYo TV. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్ పవన్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫ్యాన్స్ కి ట్రీట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోకి స్పెషల్ క్రేజ్ ఉంది. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. హరీష్ శంకర్ రాసిన వన్ లైనర్స్ బాగా పేలాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆటం బాంబ్ అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా ఈ కాంబో కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. వరుస చిత్రాలు ప్రకటించారు. వాటిలో హరీష్ శంకర్తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి తెచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆయన పూర్తిగా సమయం అందుకు కేటాయిస్తున్నారు. అయితే కొంతమేర ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుపుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం గ్లింప్స్ను వదిలింది. ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కానీ ఈసారి మరింత సూపర్ స్టైలిష్గా పవర్ఫుల్గా ఆయన రోల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్ థేరీ చిత్రానికి రీమేక్ అంటూ గతంలో వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ కథతోనే వస్తున్నట్లుగా తెలుస్తోంది. హిందూ ముస్లింల మధ్య గొడవల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా కనిపిస్తుంది. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. నీ రేంజ్ ఇది అని విలన్ చెప్పగానే గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. గాజు పగిలే కొద్దీ పదును పెరుగుతోంది. గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి జంటగా శ్రీలీల నటిస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తాజా అప్డేట్స్ మెస్మరైజ్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.